బాలనాగమ్మ జీవిత చరిత్ర 5వ భాగము. ఆ 7గురు రాజకుమారులు 7గురు మరదళ్లను తీసుకుని పానుగంటి రాజ్యానికి వస్తారు. అక్కడ కోటగేటు దగ్గర కాపలాగా ఉన్న తలారి రాముడు, నేను మిమ్మల్ని లోపలికి పోనివ్వను అంటాడు. ఎందుకు పోనివ్వవు అని అడిగిన కార్యవర్ధి రవ్వరాజుకు, మీరు వేటకని వెళ్ళేటప్పుడు 7గురు రాజకుమారులు వెళ్ళారు. కానీ ఇప్పుడు 14 మంది కలిసి వచ్చారు. కోట లోపల అస్సలు ఆడవాళ్లే లేరు. అలాంటి కోటలోకి 7గురు ఆడవాళ్లకు స్థానం లేదు. నేను లోపలికి పోనివ్వను అని అడ్డుపడతాడు. నువ్వేంటి మమ్మల్ని పోనిచ్చేది? అడ్డు వస్తే నీకు ఈ కాపలా పని కూడా లేకుండా చేస్తా అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అందర్నీ తీసుకుని లోపలికి వెళ్తాడు కార్యవర్ధి రాజు. ఈలోగా ముందుగా రామవర్ధి రాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజావారు మన యువరాజులు ఎంత ఘోరానికి తలబడ్డారో చూడండి అనటంతో, ఏం జరిగింది అని అడిగిన రాజుకు, ఆడవాళ్లను వెంటబెట్టుకుని కోటలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఈలోగా నాన్నగారు, వీరు మీ మేనకోడళ్ళు, అంటే మీ చెల్లి భూలక్ష్మీదేవి అయిన మా మేనత్త పిల్లలు అని చెప్పటంతో రామవర్ధిరాజు చాలా ఆనందంతో, అవునా, వీళ్ళేనా నా ముద్దుల మేనకోడళ్ళు? అచ్చం నా చెల్లిలాగా ఉన్నారు. నాకిప్పుడు 7గురు భూలక్ష్ములున్నారు అంటూ మురిసిపోతూ ఉంటారు. ఇన్ని రోజులు మీరెక్కడ అజ్ఞాతవాసం చేశారని రామవర్ధిరాజు అడగగా, వీళ్ళు చేసింది అజ్ఞాతవాసం కాదు నాన్నగారు, అరణ్యవాసం అని కార్యవర్ధరాజు చెప్పగా, అయ్యో, అన్ని రోజులు నా తల్లులను ఏ అడవి జంతువులు ఆహారంగా తీసుకోలేదు, అదృష్టము అని జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు రామవర్ధిరాజు. అప్పుడు అమ్మాయిలందరూ వచ్చి, మమ్మల్ని దీవించండి మామయ్య అంటూ కాళ్లపైన పడి నమస్కారం చేసుకుంటారు. ఇన్ని రోజులు నేను మీకోసం దేశ దేశాలు గాలించాను, ఇన్ని రోజులకు మీ జాడ దొరికింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తలారి రాముడు, భూలక్ష్మి అమ్మగారి పిల్లలంటే మీ కోడళ్లే, ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేయండి అని చెప్తాడు. ఇన్ని రోజులకు నీ నోటి వెంట ఒక మంచి మాట వచ్చింది రాముడు అని చెప్పి తక్షణమే 7గురు పెళ్లిళ్ళు ఒకటే ముహూర్తానికి ఒకటే పెళ్లి పందిట్లో 7గురు కొడుకులకు 7గురు కోడళ్లను ఇచ్చి ఘనంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాడు. ఇదిలా ఉండగా రాజసమావేశంలో రామవర్ధిరాజు అందరికీ ఒక వార్త చెప్తాడు. మన పక్క రాజ్యమైన గండికోట రాజ్యం మీదికి శత్రువులు యుద్ధానికి దండెత్తి వస్తున్నారు. మనల్ని సహాయం కోరి శత్రువులతో పోరాటానికి రమ్మని అడుగుతున్నారు. మీ నిర్ణయాన్ని తెలపండి అని అడగగా, కొడుకులందరూ, గండికోట రాజ్యం వాళ్ళు ఎప్పుడూ మనకు బద్ధ శత్రువులు. ఈరోజు మనం సహాయం కోరారు కదా అని సాయపడితే వాళ్ళది మర్చిపోతారు. మనం వాళ్లకు సహాయపడవద్దు అంటారు. అప్పుడు కార్యవర్ధి రాజు, శత్రువులైనా సరే మన సహాయం కోరి వచ్చినప్పుడు మనం కాదనకుండా సహాయపడటం మన రాజధర్మము. అది పానుగంటి వీరుల పరాక్రమానికి చిహ్నంగా నిలుస్తుంది అని నా అభిప్రాయం అంటాడు. దానికందరూ సరేనని రాజ్యమంతా దండోరా వేయించి రాజ్యంలోని వీరులంతా కలిసి రాజకుమారులతో కడలిభూమికి బయలుదేరండి అని రాజు ఆజ్ఞాపిస్తాడు.